మాకు గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి రైతుకు 10,000 చొప్పున వచ్చేది. ఆ 10,000 రైతు బంధుతోనే కొంత మేము ఇతర వడ్డీలకు వాటికి ఆశించకుండా కేవలం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు అమౌంట్తోనే పెట్టుబడులు పెట్టి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా మేము వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు మన గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము గెలిచిన తర్వాత 15,000 ఇస్తాం, ఈ 10,000 కాదు, ఈ 10,000 రైతుకి ఏం సరిపోవు, మేము 15,000 ఇస్తాం, మీరు వ్యవసాయాన్ని ఘనంగా చేయొచ్చు అనే విధంగా చెప్పారు. వారి మాటలను నమ్మి మేమందరం ఓట్లేసినాం. ఓట్లేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొడుతుంది. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిగా చేస్తుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అంతకుముందు చెప్పినటువంటి 10,000 కాదు 15,000 ఇస్తానన్నారు. ఆ 15,000ని మీరు అసెంబ్లీలో అమలు చేయండి. కానీ మీరు 15,000 అని నోట మాట చెప్పి మాకు వాగ్దానం ఇచ్చి కేవలం 12,000 అంటున్నారు. అది మంచి పద్ధతి కాదయ్యా. మాకు రైతులం ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు అన్న మాట నిలబెట్టుకుంటేనే ప్రజలందరూ కానీ రైతులు కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తారు. లేదంటే మీ మా కళ్ళబొల్లి మాటలు నమ్మరు. ఇక మీకు ఎలాంటి అవకాశాలు ఉండవు, చెప్పగతులు వస్తాయి. రైతులు తలుచుకుంటే రాజ్యాలే మారిపోతాయి అంటారు. అదేవిధంగా మీ ప్రభుత్వాలే కూలిపోతాయి. కాబట్టి ఇకనైనా మీరు ఆలోచించి ఈ రైతు బంధు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా 15,000 ఇవ్వాల్సిందే. మీరు ఆలోచించాల్సిందే. 15,000 ఇచ్చినప్పుడే మాకు రైతులకు తృప్తిగా ఉంటుంది, మీకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీరు రైతు పక్షవాతి అని కూడా నిరూపించుకున్నట్టు అవుతుంది. లేదంటే రైతులని మీరు నట్టేట్న ముంచిన వారైతారు. కాబట్టి ఖచ్చితంగా మాకు 15,000 చొప్పున మీరు అన్న మాటను నిలబెట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా రైతు వారిగా. మరొకటి, మీరు బ్యాంకు 2 లక్షలు రుణమాఫీ అని చెప్పారు. ఈ 2 లక్షల రుణమాఫీ, అయ్యా నా కుటుంబంలో మేము ఇద్దరం ఉన్నాం, నాకున్నది కేవలం 5 ఎకరాల భూమే. కానీ ఆ 5 ఎకరాల భూమిలో మాకిద్దరికి కలిపిన 1,50,000 కూడా లేవు. కానీ ఇద్దరి భార్యాభర్తలకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ లేదు. మా గ్రామీణ బ్యాంకులో ఇప్పటికీ 50% మంది రుణమాఫీ కాకుండా చెప్పులు అరిగేలాగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం అయ్యా. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్రామ స్థాయిలో ఎక్కడ అమలు కాలేదు. మీరు చెప్పే మాటలు వేరు, ఇక్కడ పరిపాలన యంత్రాంగంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో బ్యాంకులలో చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీరు ఇప్పటికైనా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు అన్న 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ప్రతి రైతుకి ఇచ్చేయండి. రైతుకు 2 లక్షలకు పైగా ఎంతున్నా అది మీకు సంబంధం లేదు. మీరు ఎంతమంది రైతులకు ఇస్తానన్నారో, ఈ రైతు అనేవాడు క్రాప్ లోన్ తీసుకుంటాడు. అతడు పాస్బుక్ పెడితేనే బ్యాంకు లోన్ ఇచ్చింది. అలాంటప్పుడు అతను రైతు అన్న వాడికి నువ్వు 2 లక్షలు ఇస్తానని వాగ్దానం చేసినావు. ప్రతి రైతుకు నువ్వు 2 లక్షలు రుణమాఫీని అమలు చేయాలి. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి అమౌంట్ని రైతు పంటల వారీగా తీర్చుకుంటాడు తప్ప అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి మీరు అన్నటువంటి 2 లక్షల్ని ఖచ్చితంగా ప్రతి రైతుకు, ఎంతమంది అయితే రైతు వారీగా అప్పు తీసుకున్నారో వారందరికీ కూడా 2 లక్షలని రుణమాఫీని మీరు ఖచ్చితంగా వర్తింపజేయాలి. ఇంకా గడువు తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు చేయాలి. ఆ రోజు మేము వచ్చిన తెల్లారి మర్నాడే మేము 2 లక్షలు మాఫీ చేస్తాం, మీరు బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకోండి, మేము మాఫీ చేస్తాం, బాధ్యత మాదని చెప్పారు. కానీ ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి టైము తేదీ గడువు మధ్యలో ఉన్న అప్పులనే కూడా ఇవాటి వరకు మాఫీ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీని చేయాలని మీకు మరొకసారి ఆలోచించాల్సిందిగా మీకు విషయాన్ని తెలియజేస్తున్నామయ్యా. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అందే విధంగా మీరు ఇంకా చర్యలు తీసుకొని అమలు చేయాల్సిందిగా మీకు తెలియపరుస్తున్నాం. లేదంటే మీరు రైతుని ముంచిన నట్టేటి మాయమాటల పకీర్వాణి మాటల లెక్క అయిపోతాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని వర్తింపజేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.